ఇప్పుడు మనము లోక్సభ అండ్ లోక్సభలో స్పీకర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. లోక్సభలో స్పీకర్ ఉంటాడు, రైట్? అతను అక్కడ ఉన్న బిజినెస్ అంటే లోక్సభలో జరిగే మీటింగ్స్ అన్నిటికీ హెడ్ అనమాట. అతను స్పీకర్ ముందుండి నడిపిస్తూ ఉంటాడు సభని. ఓకే, ఈ స్పీకర్ ఎలాగా ఎన్నుకోబడతాడు? ఈ స్పీకర్ వచ్చేసి అక్కడ ఉన్న మెంబర్స్తో, లోక్సభలోని మెంబర్స్తో సింపుల్ మెజారిటీతో గెలుస్తాడనమాట. అప్పుడు అతన్ని స్పీకర్గా మనం పెట్టుకుంటాం. ఒకవేళ స్పీకర్ లేకపోతే ఆ డ్యూటీస్ అన్ని ఎవరు చేయాలి? డెప్యూటీ స్పీకర్ చేయాలి. ఈ డెప్యూటీ స్పీకర్ని కూడా లోక్సభలోని మెంబర్స్ అందరూ సింపుల్ మెజారిటీ రూపంలోనే ఎన్నుకుంటారు. ఎలక్షన్ అన్నది జరుగుతుంది. మళ్ళీ చూడండి, స్పీకరు, డెప్యూటీ స్పీకరు లోక్సభలో ఉన్న మెంబర్స్తో సింపుల్ మెజారిటీ ఇద్దరికి సింపుల్ మెజారిటీతోనే ఎలెక్ట్ కాబడతారు. ఎలక్షన్ జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు సభలో స్పీకర్ లేడు, డెప్యూటీ స్పీకర్ కూడా లేడు. ఓకే, స్పీకర్ ఉంటే స్పీకర్ చూసుకుంటాడు, స్పీకర్ లేనప్పుడు డెప్యూటీ స్పీకర్ చూసుకుంటాడు. మరి ఇప్పుడు ఇద్దరూ లేరు, అప్పుడు ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఈ స్పీకర్ ఉన్నాడు కదా, ఫస్ట్ పొజిషన్. ఈ స్పీకర్ అని అతను 10 మెంబర్స్ని ఒక ప్యానెల్ లాగా నామినేట్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ జరగదు 10 మెంబర్స్కి. స్పీకరు నామినేట్ చేస్తాడు ఒక 10 మెంబర్స్ని. వాళ్ళు చూసుకుంటారనమాట, ఒకరు లేకపోతే ఒకరు. అలాగా మనకు కండక్ట్ ఆఫ్ బిజినెస్ అన్నది లోక్సభలో నీట్గా జరిగిపోతుంది. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, వీళ్ళిద్దరు ఎవరు లేకపోతే 10 మెంబర్స్ ప్యానెల్ హూ ఆర్ నామినేటెడ్ బై ద స్పీకర్. ఎలక్షన్ కాదు, నామినేషన్. క్లియర్? ప్రజెంట్ మరి 10 మెంబర్స్ ఉన్నారా? నో. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? ఫిబ్రవరి 2025 నాటికి ప్రజెంట్ మనకు 9 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. యాక్చువల్ నెంబర్ 10 ఉండాలి ప్యానెల్లో. ప్రజెంట్ మనకు 9 మెంబర్స్ ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఆ 9 మెంబర్స్ ఎవరంటే ఇక్కడ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ 9 మెంబర్స్ అనమాట. మనకు ఏమీ అవసరం లేదు, నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. 10 మెంబర్స్ ఉండాలి, కానీ 9 మెంబర్స్ ఉన్నారు 2025 నాటికి.